హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం రజక నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలను అయితే ఈ రోజు మీ ముందుకి నా రజక కుటుంబ సభ్యుల కోసం అయితే తీసుకొచ్చాను. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ఏంటి మరి ఇందులో ఎవరికి సూటబుల్ మ్యాచ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నా సోదరులు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి, చూస్తే సెట్ అయ్యే మ్యాచ్ ఉంటుందని కోరుకుంటున్నాను. నా రజక కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మొదటగా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/4/1998, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు మన అమలాపురంలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒకరండి, బ్రదర్ అండి. బ్రదర్ కి మ్యారేజ్ అవ్వలేదు. ఈ అమ్మాయికి చేశాక చేసుకుందామన్న ఆలోచన ఉన్నారు. మరి గిఫ్ట్ అనేది కూడా ఇస్తారు ఈ అమ్మాయి వాళ్ళు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. మరి ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని మాత్రం కావాలి అనుకుంటున్నారు. ఓన్ హౌస్ ఉండి ప్రాపర్టీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం రజక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయి కూడా తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి జాబ్ చేయట్లేదండి. మన అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/10/1996, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. మరి ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. మన జనగాంలో ఉంటున్నారు. మరి జనగాంలో సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒకరండి. అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. అబ్బాయి అందంగా ఉండి ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అండి, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ అయినా, ఏదైనా పర్లేదు. కుటుంబాన్ని అర్థం చేసుకునే అబ్బాయి అయితే చాలు, బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశంలో మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రచిక కుటుంబ సభ్యులు ఎదురు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1994, ఎత్తు 5'2" ఉంటారు. మరి ఎడ్యుకేషన్ బిఎస్సి చేశారు. అమ్మాయి మరి ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే జీతం వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు మరి తూఫాన్ లో ఉంటున్నారు. మరి తూఫాన్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. అక్కడే సెటిల్ ఫ్యామిలీ, ఓన్ హౌస్, మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒకరండి, బ్రదర్ అండి. ఇంకా బ్రదర్ కి మ్యారేజ్ అవ్వలేదు. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. మరి అబ్బాయి అందంగా ఉండాలి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అండి, ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. అబ్బాయి బాగుండి, ఓన్ హౌస్ ఉండి, ప్రాపర్టీస్ ఉండి, కుటుంబాన్ని కూడా కొంచెం అర్థం చేసుకునే కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అమ్మాయి తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా రజక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/9/1995, ఎత్తు 5'1" ఉంటారు, ఎడ్యుకేషన్ బీఈడి చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకు 50,000 జీతం అయితే వస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు మన హైదరాబాద్ ఈసీఎల్ లో అయితే ఉంటున్నారు. ఈసీఎల్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్. ఈ అమ్మాయి అండి. ఇంకా బ్రదర్స్ కు మ్యారేజ్ అవ్వలేదు. అమ్మాయికి చేసుకున్న తర్వాత చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. గిఫ్ట్ అనేది కూడా ఇస్తారు అమ్మాయి వాళ్ళు. ఈ అమ్మాయి వాళ్ళు ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. మంచి కుటుంబం, అబ్బాయి అందంగా ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ ఉండి, జాబ్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. కుటుంబం కూడా బాగుండి, అర్థం చేసుకునే కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం రజక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయి కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1993, ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్, అమ్మాయి బీటెక్ చేశారు. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి. ఎందుకంటే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉంది కాబట్టి అంటే జాబ్ చేయట్లేదు. మరి అమ్మాయి హైదరాబాద్ అల్వాల్లో అయితే ఉంటున్నారు. మరి అల్వాల్లో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. మంచి కుటుంబం అయితే చాలు, అబ్బాయి అందంగా ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అండి, సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా పర్లేదు. మంచి కుటుంబం అయితే చాలు, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మన రజక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/10/1999, ఎత్తు 5'3" ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేస్తారు, ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 30,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ ఎర్రగడ్డలో అయితే ఉంటున్నారు. మరి ఎర్రగడ్డలో సెటిల్ ఫ్యామిలీ అండి. మదర్ ఫాదర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు. ఈ అమ్మాయి ఒకరండి. గిఫ్ట్ అనేది కూడా ఇస్తారు. మరి అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. తెలంగాణ ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అండి, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రాపర్టీస్ ఉండి, హోన్ హౌస్ అయితే కావాలని కోరుకుంటున్నారు. మరి అమ్మాయి తల్లిదండ్రులు అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మన రజక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, చూస్తేనే ఇందులో ఏంటి అనేది కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే మీరు వీడియోని చూస్తూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ వాట్సాప్ లో కూడా స్టేటస్ అని పెట్టుకుంటే మీరు తెలియని వాళ్ళకు కూడా తెలియజేసిన వారు అవుతారండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.